బంధం ఏదైనా కానీ అది కలకాలం నిలవాలంటే మనం పాటించాల్సిన అతి సాధారణ నియమం ఎప్పుడూ అబద్ధం చెప్పకపోవడమే. ఏ జంతువు తన జాతి జంతువుతో యుద్ధం చేయదు, చంపదు, ఒక్క మనిషి తప్ప. ఎవరైనా చెడు స్వభావం కలవారని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా సరే ప్రక్కన పెట్టేయండి. ఎందుకంటే మన తోటలో పండిన మిరపకాయే కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటను పుట్టిస్తుంది, చల్లదనాన్ని కాదు. మనం అనుభవించిన బాధ ఎదుటి వ్యక్తికి అర్థం అవ్వాలంటే కొన్ని నిర్ణయాలు కఠినంగానే తీసుకోవాలి. మనిషికి కావలసినది నేర్పు, మనసుకు కావాల్సింది ఓర్పు, బాధలలో కావాల్సింది ఓదార్పు. చదువు అనేది ఆప్తమిత్రుడు. చదువుకున్న మనిషిని ప్రతి చోట గౌరవిస్తారు. చదువు ముందు అందం యవ్వనం పనికిరానివే. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. భయం అనేది ఊరకుక్క లాంటిది. పరుగెడితే వెంట పడుతుంది, నిలబడితే తడబడుతుంది. మంచిగా బ్రతకాలి అనేవారు ఏ విమర్శనైనా తట్టుకొని విసిరిపారేసే ధైర్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడే గర్వంగా తలెత్తుకు బ్రతకగలము. మంచితనం వినడానికి చెప్పడానికి తప్ప బ్రతకడానికి పనికిరాదని అర్థమైంది. చదువుకున్న ప్రతివారు సంస్కారులు కాదు, చదువులేని ప్రతివారు సంస్కారం లేనివారు కాదు. పేద ధనిక భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగే వారే మంచి సంస్కారవంతులు. గుండెల్ని చీల్చి దూసుకుపోయే బుల్లెట్ గాయం కంటే నమ్మిన వారు మోసం చేసి వెళ్ళిపోతే వచ్చే బాధ చాలా భయంకరమైనది. ఒకరి గురించి తప్పుగా మాట్లాడే ముందు నీలో నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి పరీక్షించుకో. నీలో కూడా ఏదో ఒక తప్పు తప్పకుండా దొరుకుతుంది. నీ కష్టాలను ఎప్పుడూ సవాలుగా స్వీకరించు. నీ కష్టాలు తీరే మార్గం నీ ధైర్యమే నీకు చూపుతుంది. మనిషి తను అనుకున్న కార్యం సాధించాలంటే విజ్ఞానం తప్పకుండా ఉండవలసినదే. గుడి ఎంత అందంగా ఉన్నప్పటికీ అక్కడ దేవుడు లేకపోతే వ్యర్థమే. అలాగే ఇల్లు ఎంత విశాలంగా ఉన్నప్పటికీ అమ్మ లేకపోతే వ్యర్థమే. నీ కష్టం ఎంత పెద్దదో దేవుడికి చెప్పడం కాదు, దేవుడు ఎంత గొప్పవాడో నీ కష్టాలకు చెప్పు. కుళ్ళు కుతంత్రం నీచభావాలు లేని సమయం ఒక్కటే ఉంది, అదే నిద్ర సమయం. మనం తీయని మాటల వెనుక ఉండే చేదు విషయాన్ని గ్రహించలేనంత కాలం మోసపోతూనే ఉంటాం. గుర్తుంచుకోండి, ఒకరి నమ్మకంతో పని లేదు, నిన్ను నువ్వు నమ్ము చాలు. మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే నీకు ఇస్తుంది. రూపాయి కంటే రూపం గొప్పది, వేల కంటే వినయం గొప్పది, లక్షల కంటే లక్షణం గొప్పది, కోట్ల కంటే కొనలేని సంస్కారం గొప్పది. ఏ పనిని రేపటికి వాయిదా వేయకు, ఎందుకంటే రేపు మరో పని నీ ఇంటి ముందు ఎదురు చూస్తూ ఉంటుంది. మార్చలేని గతం గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై నిరంతరం శ్రమించు. కాలంతో పోటీపడి మరీ ఆనందాలకు అలవాటు పడుతున్నారు కాబట్టే బాధలే కాకుండా బంధాలు కూడా బరువనిపిస్తున్నాయి కొందరికి. నీవు అన్నీ సాధించాకే ఆనందం ఉంటుందని అనుకోకు. నీవు ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలవు అని తెలుసుకో. కొంతమంది తీయని మాటలు చెప్పి పంపిస్తారు, సాయం చెయ్యరు. మరికొంతమంది ముందు కోపంగా అరుస్తారు, కానీ అవసరానికి ముందుంటారు, సాయపడతారు. నీతో ఉంటూ నిన్ను విమర్శించే వారిపై నువ్వు ఎక్కువ నమ్మకం పెట్టుకో, కానీ నిన్ను పొగిడే వారిని అస్సలు నమ్మకూడదు. అభిమానం అన్నది ప్రత్యేక లక్షణం. ఒక్కొక్కసారి జీవితం మీద ఆశను చిగురింపజేస్తుంది, మరొకసారి విరక్తిని కలిగించి జీవించడం ఎందుకు అని ప్రశ్నింపజేస్తుంది. అలాంటి వైరాగ్యం నుంచి బయటపడాలి మిత్రమా. సమస్యలు లేని జీవితం, గాలి లేని ప్రదేశం ఉండవు. గెలవగలనన్న నమ్మకం, గెలవాలన్న తపన, నిరంతర సాధన, ఈ మూడు ఉంటే ప్రపంచంలో దేనినైనా సాధించవచ్చు.